వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సిసలైన అధినాయకుడెవరు? అధ్యక్ష స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా, లేక వెనక నుండి చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారా? ఏపీ రాజకీయాల్లో ఇదొక పెద్ద మిస్టరీలా మారిపోయింది. నీట్ పేపర్ లీక్ని పట్టుకొని నారా లోకేష్ రాజీనామా చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ట్వీట్ చేశారు. సరే, అధినేత స్పందించారు అనుకునే లోపే న్యూస్ ఛానళ్లలో ఒక విచిత్రమైన స్క్రోలింగ్ వచ్చింది. డిఎస్సిపై పోరాటం చేయాలని పార్టీ యువతకు, కేడర్కు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశించారు అని. అసలు ట్వీట్ చేసింది జగన్ గారైతే కేడర్కు ఆర్డర్లు వేసేది సజ్జలేంటి? అసలు ఈ పార్టీని నడిపిస్తోంది ఎవరు? సజ్జల పెత్తనం వెనుక ఉన్న అసలు నిజాలు, రాజకీయ కోణం ఏంటి? క్లియర్గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రజలు ఒక విచిత్రమైన పరిస్థితిని చూశారు. అధికారికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినా ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఏ శాఖ గురించి అయినా మాట్లాడేది, ప్రభుత్వ నిర్ణయాలు సమర్థించేది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారే. అందుకే ఆ రోజుల్లో ప్రజలు సరదాగా ఈయనే సకల శాఖ మంత్రి అని పిలుచుకునేవారు. ఎంతలా అంటే చాలామంది ప్రజలు అసలు సజ్జలే సీఎం ఏమో అనుకునేంతలా ఆయన షాడో పాలన సాగింది. సచివాలయం నుండి పార్టీ ఆఫీస్ వరకు ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనంలాగా నడిచింది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయింది. అంత పెద్ద ఓటమి తరువాత అయినా పార్టీలో మార్పు వస్తుందని జగన్ గారు స్వయంగా రంగంలోకి దిగి కేడర్కు దిశానిర్దేశం చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే పరిస్థితి సున్నా. 2024 తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిలా, సర్వాధికారిలా వ్యవహరిస్తున్నారు. పార్టీ విధానాలు, పోరాటాలు, ఆదేశాలు అంతా ఆయన గుప్పెట్లోనే నడుస్తున్నాయి. అసలు ఒక ప్రాంతీయ పార్టీలో అధినేతను పక్కన పెట్టి ఒక సలహాదారు స్థాయి వ్యక్తి ఇంతలా ఆధిపత్యం చెలాయించడం బహుశా ఏపీ చరిత్రలోనే మొదటిసారి కావచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. డిఎస్సి పరీక్షలపై నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోవచ్చు, కానీ ఒక ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిలాగా జగన్ గారు స్పందిస్తే కేడర్కి ఒక దిశానిర్దేశం లభిస్తుంది, ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. కానీ ఆ వెంటనే న్యూస్ ఛానళ్లలో ఏమొచ్చిందో తెలుసా? డిఎస్సిపై పోరాటానికి సిద్ధమవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ యువతకు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు అని. అంటే జగన్ గారు కేవలం ట్విట్టర్, ఎక్స్కి పరిమితమై ట్వీట్లు వేస్తుంటే అసలు సిసలైన పార్టీ బాస్ లాగా సజ్జల ఆదేశాలు జారీ చేస్తున్నారన్నమాట. ఇది చూసిన ప్రజలు ఆ పార్టీ కేడర్ ఏమనుకోవాలి? అసలు పార్టీకి ఓనర్ ఎవరు? కమాండర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల రాజీనామాలు కోరడం, ఇతరులపై విమర్శలు చేయడం తర్వాత సంగతి. ముందు మీ పార్టీపై మీరు దృష్టి పెట్టండి. మీ పార్టీ కేడర్కి, ఏపీ ప్రజలకి అధినాయకుడిగా మీపై నమ్మకం కలగాలంటే సజ్జల గారి నీడ నుండి మీరు ఫస్ట్ బయటకు రండి. సొంతంగా నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందుండి నడిపించి మీకంటూ ఒక సొంత గుర్తింపును, పట్టును మళ్ళీ తెచ్చుకోండి. అంతవరకు మీరు ఎన్ని ట్వీట్లు వేసినా, సజ్జల గారు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధిపత్యంపై, జగన్ గారి ట్వీట్లపై వచ్చిన ఈ సజ్జల గారి ఆదేశాల డ్రామాపై మీరేమనుకుంటున్నారు? పార్టీకి నిజమైన అధినేత ఎవరో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి.
మీ పొలిటికల్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి సూటైన పవర్ఫుల్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.